చూస్తున్నది SV99 న్యూస్. పాము అనేది చూడడానికి ప్రమాదకరంగా కనిపించడమే కాకుండా ప్రాణాంతకమైన జంతువు. అది విషపూరితమైతే దాని కాటుకు ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. కొన్ని పరిస్థితుల్లో ప్రజలు తమ నిర్లక్ష్యం కారణంగా పాము కాటుతో ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ అదృష్టం బాగుంటే మరణం దానంతటా అదే తన మార్గాన్ని మార్చుకుంటుందని అంటారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఒక వ్యక్తిపై అత్యంత విషపూరితమైన పాము దాడి చేసింది. కానీ ఆశ్చర్యపోయే విధంగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అడవిలో ఒక గుడిసెలో టైంపాస్ చేస్తున్న వ్యక్తిపై పాము దాడి చేసింది. దేవుని దయ వల్ల అతని ప్రాణాలు దక్కాయి. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. దానిని చూసిన తర్వాత నెటిజన్లు నోరు వెళ్లబెడుతున్నారు. వైరల్ వీడియోలో అడవిలాంటి ప్రదేశంలో గుడిసెలా కనిపించే రెస్టారెంట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఈ చెక్క గది పైన అన్ని వైపుల నుండి తెరిచి ఉంది. ఇంతలో దాని గోడపై ఒక ప్రాణాంతకమైన పాము కూర్చొని ఉంది. అక్కడ ఆ వ్యక్తి టోపీ ధరించి ఫోన్లో మాట్లాడుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. కానీ బహుశా ఆ వ్యక్తికి ప్రకృతికి మరోవైపు కూడా ఉందని తెలియకపోవచ్చు పాపం. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండగా వెనుక నుండి వచ్చిన విషపూరితమైన పాము అతని తలపై దాడి చేసింది. ఇంతలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆ పాము కాటు వేస్తే ఆ వ్యక్తి తలలోకి విషం ఒక్కసారి వెళ్ళిపోతే ప్రాణాలే పోయేవి. కానీ ఆ మనిషి ప్రాణాలను అతని తలపై ఉన్న టోపీ కాపాడింది. అవును, ఆ వ్యక్తి నిజానికి తలపై టోపీ ధరించి ఉండకపోతే పాము కాటుకు బలైపోయేవాడు. ఆ వ్యక్తిపై దాడి చేసినప్పుడు దాని దెబ్బ నేరుగా టోపీని తాకింది. ఆ తర్వాత ఆ వ్యక్తి దానిని గ్రహించి షాక్ అయ్యాడు. ఆ టోపీ విధంగా అతని ప్రాణాన్ని కాపాడుతుందని అతను కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో అమేజింగ్ నేచర్ అనే ఖాతా నుండి షేర్ చేశారు. దీనిని ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలామంది ఈ వీడియోను లైక్ కూడా చేశారు. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు సంబంధించిన భిన్నమైన ప్రతిస్పందనలు తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ఇలా వ్రాసాడు: సోదరుడు అదృష్టవంతుడు, లేకుంటే అతను ప్రాణాలు కోల్పోయేవాడు. మరొక వినియోగదారుడు ఇలా వ్రాసాడు: ఇక్కడ పాము మనిషి ఇద్దరూ తెలివి తక్కువవారు అంటూ పేర్కొన్నాడు.